నమస్కారం. చట్టాలు అంటే ఏవో రూల్స్ బుక్స్ మాత్రమే కాదు. అవి మనల్ని టైంలో వెనక్కి తీసుకెళ్లే కిటికీలలాంటివి. రండి, ఈరోజు మనం 130 సంవత్సరాల నాటి ఒక పాత చట్టాన్ని చూస్తూ గతాన్ని తొంగిచూద్దాం. అసలా కాలంలో జనాల్ని ఏ సమస్యలు వేధించాయో తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, స్మార్ట్ ఫోన్లు లేవు, కార్లు లేవు, ట్రాఫిక్ లైట్లు కూడా లేవు. మరి అప్పట్లో జనానికి ఎలాంటివి చికాకు తెప్పించి ఉంటాయి? నగర జీవితాన్ని కంట్రోల్లో పెట్టడానికి ఎలాంటి నియమాలు అవసరమయ్యాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక పాత చట్టంలో దాగుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే ది తెలంగాణ టౌన్స్ న్యూసెన్సెస్ యాక్ట్ 1889. అంటే ఆ కాలంలో జనం రోజువారీ జీవితం ఎలా ఉండేది, వాళ్లకు ఎదురైన సమస్యలేంటి, దేనికెక్కువ విలువిచ్చారు, ఇలాంటివన్నీ ఈ చట్టం మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, మరి ఈ చట్టంలో ఏముందో చూద్దామా? మొట్టమొదటగా ట్రాఫిక్ కంట్రోల్. ఇప్పుడు మనకు కార్లు, బైక్లు, కానీ అప్పట్లో కార్లు లేకపోయినా సరే వీధులు మాత్రం ఎప్పుడూ రద్దీగానే ఉండేవి. గుర్రాలు, ఎద్దుల బండ్లు, జనం, వీటన్నిటినీ కంట్రోల్ చేయడం మీదే ఈ చట్టం మొదటి భాగం ఫోకస్ పెట్టింది. ఈ భాష చూస్తే కొంచెం పాతకాలం నాటిదిగా అనిపిస్తుంది కదూ, కాని దీని వెనకున్న అసలు విషయం మనందరికీ బాగా తెలిసినదే. అదే ర్యాష్ డ్రైవింగ్. అంతే తేడా, అప్పట్లో కారులకు బదులు ఎద్దుల బళ్లన్మాట. ఒకసారి ఈ పోలిక చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. అప్పట్లో ఎద్దుల బండ్లని అజాగ్రత్తగా నడపడం ఒక సమస్య అయితే, ఇప్పుడు స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేయడం పెద్ద సమస్య. అప్పుడు రాంగ్ సైడ్లో వెళ్తే, ఇప్పుడు లేన్ డిసిప్లిన్ పాటించకపోవడం. ఒకటి మాత్రం అప్పటికీ ఇప్పటికీ కామన్: అడ్డదిడ్డంగా పార్క్ చేయడం. అప్పుడు జంతువుల్ని వదిలేస్తే, ఇప్పుడు వాహనాల్ని వదిలేస్తున్నాం. టెక్నాలజీ ఎంత మారినా మనుషుల ప్రవర్తనలో పెద్ద మార్పేమీ రాలేదనిపిస్తుంది కదా. ఈ లిస్ట్ ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. రోడ్డుకి అడ్డం పడటం, లోడింగ్ అయిపోయాక కూడా బండిని అక్కడే వదిలేయడం, అడ్డంకిగా ఉండేలా జంతువుల్ని కట్టేయడం, ఇంకా రోడ్డు మీదే సరుకులు పెట్టి అమ్మడం, ఇవన్నీ కూడా నేరాలే. ఇవన్నీ వింటుంటే ఆ కాలంలో వీధులు ఎంత రద్దీగా, గందరగోళంగా ఉండేవో మన కళ్ల ముందు కదులుతున్నాయి కదూ. మరి ఇంత పెద్ద నేరాలకు ఫైన్ ఎంతో తెలుసా? కేవలం 50 రూపాయలు. అంతేనా అనిపిస్తుంది కదా. కాని ఆగండి, 1889లో 50 రూపాయలంటే ఒక మామూలు కార్మికుడి నెల జీతం కన్నా ఎక్కువ. అంటే ఇది అప్పట్లో చాలా చాలా పెద్ద ఫైన్ అన్నమాట. సరే, ట్రాఫిక్ సంగతి పక్కన పెడితే ఈ చట్టం జనాల ప్రవర్తన మీద కూడా ఓ కన్నేసింది. పబ్లిక్ హెల్త్, శుభ్రత, సమాజంలో ఎలా మెలగాలి, ఇలాంటి విషయాల గురించి కూడా ఇందులో రూల్సున్నాయి. అంటే వీధుల్లో చెత్త వేయకూడదు, మురికి నీటిని రోడ్లమీదకు వదలకూడదు, ప్రమాదకరంగా ఉన్న బావులకి కంచె వెయ్యాలి. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది: పర్మిషన్ లేకుండా సౌండ్ యాంప్లిఫైయర్లు వాడటం కూడా నేరమట. అంటే సౌండ్ పొల్యూషన్ అప్పట్లోనే ఒక సమస్యగా ఉండేదన్నమాట. అమేజింగ్ కదా. ఈ చట్టంలోని భాష నిజంగా చాలా సరదాగా ఉంటుంది. చూడండి, పబ్లిక్లో యూరినేట్ చేయడాన్ని ఎంత మర్యాదగా, ఎంత పాతకాలపు భాషలో చెప్పారో. ఇది చూస్తే ఆ కాలంలో వాళ్ల సామాజిక పద్ధతులు ఎలా ఉండేవో అర్థమవుతుంది. మళ్ళీ చూడండి, పాత చట్టాలకి కొత్త చట్టాలకి మధ్య ఎంత పోలిక ఉందో. అప్పట్లో తాగి గొడవ చేసే ప్రవర్తన అంటే ఇప్పుడు మనం పబ్లిక్ ఇంటాక్సికేషన్ అంటున్నాం. అసభ్యంగా ప్రవర్తించటం అప్పుడూ తప్పే, ఇప్పుడూ తప్పే. పేర్లు మారాయి, చట్టాలు మారాయి, కాని వాటి వెనుకున్న అసలు ఉద్దేశం మాత్రం ఒక్కటే. 19వ శతాబ్దంలో సిటీ లైఫ్ అంటే మనుషులతో పాటు జంతువులు కూడా. అవి జీవితంలో ఒక భాగం. అందుకే ఈ చట్టంలో జంతువుల గురించి ఒక స్పెషల్ సెక్షన్ పెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు. వాటి వల్లొచ్చే ఇబ్బందుల్ని కంట్రోల్ చేయడం అప్పట్లో చాలా ముఖ్యమైన విషయం. ఈ రూల్ చూడండి, ఇప్పటికీ ఎంత కరెక్ట్గా సరిపోతుందో. డేంజరస్ డాగ్స్ని కంట్రోల్ చెయ్యాలన్న అవసరం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఈ మజిల్ అంటే మూతిపట్ట వాడకం గురించిన చర్చ 100 సంవత్సరాలు దాటినా ఇంకా నడుస్తూనే ఉంది. పబ్లిక్లో యానిమల్స్ని మేనేజ్ చేసే చట్టాలు కాలంతో పాటు చాలా మారాయి. ఒక ఉదాహరణ చూస్తే, అప్పట్లో వీధి కుక్కలను చంపేసే అధికారాలు కూడా ఉండేవి. కాని ఇప్పుడు వాటిని పట్టుకుని యానిమల్ షెల్టర్స్కి పంపించే మానవతా దృక్పథం వచ్చింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 1889 నాటి ఈ చట్టంలో యానిమల్ వెల్ఫేర్ గురించి కూడా మాట్లాడారు. జంతువులను కొట్టడం, హింసించడం లేదా ఆరోగ్యం బాగలేని జంతువులతో పనిచేయించడం ఇవన్నీ నేరాలుగా పరిగణించారు. ఆ కాలానికి ఇది చాలా ముందుచూపున్న ఆలోచన అని చెప్పాలి. మొత్తానికి ఇంత పాత చట్టానికి
ఇప్పటికీ విలువుందా? దాని వారసత్వమేంటి? రండి, ఈ చట్టం పవరేంటో, ఇన్ని సంవత్సరాలు ఇది ఎలా నిలబడగలిగిందో చూద్దాం. ఈ చట్టం పోలీసులకు ఒక పెద్ద పవర్ ఇచ్చింది. అదే వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం. అంటే ఈ చట్టం కింద ఏదైనా తప్పు జరుగుతుండగా వాళ్ల కంటపడితే చాలు, ఎలాంటి వారెంట్ లేకుండా వెంటనే అరెస్ట్ చేయొచ్చు. చిన్న చిన్న తప్పులకే ఎంత అధికారం ఇచ్చారంటే ఈ రూల్స్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ చట్టం ప్రయాణం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. 1889లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. 1958లో రాష్ట్రం మొత్తం విస్తరించారు. చివరికి 2016లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా దీన్ని అధికారికంగా అడాప్ట్ చేసుకున్నారు. అంటే 100 సంవత్సరాలు దాటినా ఈ చట్టం ఇంకా మన పుస్తకాల్లో బతికే ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతం. ఇదంతా చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన టెక్నాలజీ మారింది, మన నగరాలు మారిపోయాయి, కానీ సిటీ లైఫ్లో ఎదురయ్యే అసలైన సవాళ్లు, అవే ట్రాఫిక్, చెత్త, శబ్దం, భద్రత, అవి మాత్రం అస్సలు మారలేదు. ఎందుకని? బహుశా ఒకరికొకరు ఇబ్బంది కలిగించుకోకుండా కలిసి బతకడమనేది ఎప్పటికీ ఉండే ఒక సవాలేమో. సరే, ఈ చరిత్ర విశ్లేషణ అంతా మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒకవేళ ఇదే చట్టాన్ని ఈరోజు మనం రాయాల్సొస్తే ఆ లిస్ట్లో ఇంకే కొత్త ఇబ్బందుల్ని చేర్చుతాం? పబ్లిక్లో ఫోన్లో గట్టిగట్టిగా మాట్లాడటమా, లేకపోతే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడమా? ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి.